హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు. రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది కూడా మరి కాసేపట్లో విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జిల్లాల వారీగా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికార సమక్షంలో కూడా తెలిపారు. ఏ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, మొదటగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు జమ చేయబోతున్నారు, అలాగే పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఇదివరకే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన నిధులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేశారు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు ఇంకా ఎవరికైనా పంట నష్టపోయిన రైతులు ఎవరైనా ఉండి డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన నిధులు అనేది కూడా మరొకసారి అయితే విడుదల చేయబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అధికారికంగా అయితే వెల్లడించారు. జమ కాని రైతులందరి ఖాతాలలో కూడా మరొకసారి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నిధులు అనేది కూడా 36,000 కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయని, మరొకసారి రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలని చెక్ చేసుకోవాలని అయితే సూచించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవాలని, నష్టపోయిన పంటను కూడా నమోదు చేసుకోవాలని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు రైతులకు సూచించారు. దయచేసి ఇంకా ఎవరైనా పంట నష్టపోయి అనేక కారణాల వల్ల ఇబ్బంది పడుతున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే మీ యొక్క పంట అనేది కూడా నమోదు చేసుకోండి. ఈ క్రాప్ చేసుకున్నారంటే మీకు డబ్బులు అనేది కూడా నేరుగా 15,000 రూపాయలు అయితే రైతుల యొక్క బ్యాంకు ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు పొందాలంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. అలాగే కిందటి నెలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదలయ్యాయి. ఇంకా పెండింగ్ ఉన్నటువంటి రైతులకు మరొకసారి అయితే డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు. రైతుల ఖాతాలలో కూడా 15,000 రూపాయల చొప్పున నేరుగా డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది. ఈ పథకాలతో పాటు మన ప్రస్తుతం ఈ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి కూడా డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా ఉంచుకోవాలని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అధికారులతో రైతులకు కూడా సూచించారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదారు పాస్బుక్, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీ యొక్క బ్యాంకు ఖాతా జిరాక్స్ అనేది కూడా మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీకు ఈ పథకానికి కూడా అర్హులు అవుతారని తెలపడం జరిగింది. ఇప్పటికే మనకు ఆన్లైన్లో కూడా వెబ్సైట్ లింక్ అనేది కూడా పెట్టడం జరిగింది. ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేస్తే మనకు లోగో అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో కూడా ప్రతి రైతుకు కూడా మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. కాకపోతే ప్రస్తుతానికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో విడుదల చేస్తున్నారు కాబట్టి వెంటనే కూడా మీరు బ్యాంకు ఖాతాలను కూడా తనిఖీ చేసుకోండి. అలాగే జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తారు కాబట్టి మొదటగా ఆల్ఫాబెట్ వైజ్ అంటే ఏ నుంచి జెడ్ వరకు ఏ జిల్లాలు అయితే వస్తాయో ఆ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది. మొత్తానికి వారం రోజుల పాటు ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు. చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఈ క్రాప్ అనేది చేయించుకోండి. ఎందుకంటే అనేక వర్షాల కారణంగా, వరదల కారణంగా రైతులు కూడా పంట అనేది కూడా నష్టపోయి ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు
అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు. ఇదివరకే 36,000 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లో కూడా విడుదల చేసి ఎకరానికి 13,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మరొకసారి రైతుల కష్టాలు అనేది కూడా చూసి పంట నష్టపోయిన అంటే సకాలంలో అప్లై చేసుకున్న రైతులకు అలాగే పంట నష్టపోయి ఉన్న రైతులందరి ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలని మరొకసారి అయితే చెక్ చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించింది. అలాగే ఇప్పటికే అనేక మందికి కూడా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరిగింది. కొద్దిపాటి రైతుల ఖాతాలలోనే ఈ డబ్బులు జమ కాలేదు. ఈ జమ కాని రైతులందరూ కూడా మరొకసారి అయితే తనిఖీ చేసుకోండి, మీ యొక్క ఖాతాల్లో కూడా జమ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా పంట నష్టపోయి ఉన్నట్లయితే వెంటనే కూడా పంట అనేది కూడా నమోదు చేసుకోండి. ఆన్లైన్లో నమోదు చేసుకున్నారంటే ఈ క్రాప్ చేసుకున్నారంటే మీకు డబ్బులు అనేది కూడా 15,000 రూపాయల వరకు ఎకరానికి డబ్బులు జమ అయ్యే అవకాశం ఉందని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా అధికారికంగా అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. కొత్త జీవో అనేది కూడా విడుదల చేశారు కాబట్టి రైతుల ఖాతాలలో కూడా ఈ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకి జమ అవడం జరుగుతుంది. అలాగే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తూనే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కసరత్తులు అనేది కూడా రెడీ చేసింది. అలాగే అర్హులను కూడా ఎలా గుర్తిస్తున్నారంటే పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అర్హులుగా ప్రకటించబోతున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో సూచించడం జరిగింది. వాటి ఆధారంగానే రైతుల్ని లబ్ధిదారులను కూడా గుర్తించి నిజమైన రైతులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఆ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా 20,000 రూపాయల వరకు అయితే జమ చేస్తామని అయితే తెలిపారు. ప్రస్తుతానికి మాత్రం మనకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా రైతుల ఖాతాలలో నేరుగా అయితే జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం అయితే చేస్తున్నారు. దయచేసి ఎవరో కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే అవకాశం ఉన్నప్పుడే అప్లై చేసుకున్నారంటే మీ ఖాతాలలో కూడా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే టైం అనేది కూడా అయిపోయిన తర్వాత మనం అప్లై చేసుకున్నా కూడా వృధా అయితే అవుతుంది. ఈ డబ్బులు అనేది కూడా పొందలేరు. అలాగే ఈ పథకానికి సంబంధించి కూడా మీరు నిధులు అనేది కూడా పొందడానికైతే అనర్హులు అవుతారు. దయచేసి అనేక వర్షాల కారణంగా వరదల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈ క్రాప్ చేయించుకొని అప్లై చేసుకోండి. మీకు పంట నష్టపరిహారం కింద డబ్బులు అనేది కూడా మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ చేస్తారు. చాలామంది రైతులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేయకండి. మనకు చివరి తేదీ అనేది కూడా ప్రకటిస్తారు కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకుని ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొందండి. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కావచ్చు లేదా అనేక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే ప్రతి రైతుకు కూడా వెంటనే కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్